ఇన్నాళ్ళు తన పాలనతో అన్ని వర్గాలని భయభ్రాంతులకు గురిచేసి భయపెట్టిన వాడే నిజంగా భయపడితే ఎలా ఉంటుందంటే సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకంటే నిన్న ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మేదరపట్ల సిద్ధం సభ వేదికగా ఆఖరి సిద్ధం సభది ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా చూశారు. ఏం చెప్తారు, ఎట్లాంటి విషయాలు మాట్లాడతారు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ చాలా ఆసక్తిగా గమనించింది. కానీ ఆయన ప్రసంగాన్ని గమనిస్తే మనకి రెండు విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఏమిటా రెండు విషయాలు? ఒకటి, అన్న ముఖ్యమంత్రి కాకపోతే, చంద్రబాబు సీఎం అయితే. అన్న ముఖ్యమంత్రి కాకపోతే అన్న లైన్ని దాదాపుగా ఆయన ప్రతిసారి అన్న ముఖ్యమంత్రి కాకపోతే అనే ఒక భయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు సీఎం అయితే చంద్రబాబు అంటూ డజనుకు పైగా ఆయన చంద్రబాబు నామస్మరణ ఆశాంతం ప్రసంగం మొత్తం చేశారు. అంటే తాను ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే. ఈ ప్రసంగం మొత్తం కూడా ఒక భయాన్ని, బేలతనాన్ని, బ్లాక్మెయిల్ రాజకీయాన్ని చాలా స్పష్టంగా ప్రజల ముందు ఆవిష్కరింపజేసింది. ప్రధానంగా ఆయన ఏ స్థాయిలో బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పడానికి కూడా కొన్ని ఉదాహరణలు మనం చెప్పచ్చు. చంద్రబాబు సీఎం అయితే పింఛన్లు రావు, చంద్రబాబు సీఎం అయితే వాలంటీర్ వ్యవస్థ రద్దు, సీఎం అయితే ఇంగ్లీష్ మీడియం చదువులు రావు, జన్మభూమి కమిటీలు వస్తాయి అంటూ ఒక రకంగా పూర్తి స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్మెయిల్కు ప్రజలను ఉద్దేశించే దిగారా అంటే అవుననే చెప్పచ్చు. అంటే చాలామంది ఏమనుకున్నారంటే ఆఖరి సిద్ధం సభ కాబట్టి తన మేనిఫెస్టోని, తన 175 మంది అభ్యర్థుల జాబితాని, తానేం కట్టా, తానేం చేశా, తాను ఏం తెచ్చా, తాను ఇంకా ఏం పురోగతి సాధించా, ఇంకా చేయవలసినవి ఎన్నున్నాయి, చేస్తున్నవేంటి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇవి చెప్తారని అనుకున్నారు. కానీ అన్న ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబు సీఎం అయితే ఆయన ప్రసంగం మొత్తం కూడా ఇదే మనకు కనిపించింది. తాను అర్జునుడు అంటూ, లేకపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా యథావిధిగా ఒక పాత రాగం ఉంటుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై యథావిధిగా ఆయన అక్కసు వెళ్ళగక్కడం, ఇవంతా కూడా గత సభల్లో, ఆయన బహిరంగ సభల్లో యథావిధిగా చెప్పే ప్రసంగాల్లో మనకు కనిపిస్తున్న పాత రాగమే. అయితే ఇక్కడ నిన్న సిద్ధం సభ వేదికగా ఇంకొక కొత్త భయం ఏమిటంటే టీడీపీ జనసేన పొత్తు భయం. ఈ భయాన్ని కూడా ఆయన స్పష్టంగా బయట పెట్టేశారు. పొత్తులతో వస్తున్నారు, 100 కన్నా తక్కువ ఓట్లు సీట్లు ఉన్న వాళ్ళందరూ కూడా పొత్తు కట్టి పోటీలోకి వస్తున్నారు. 100 కన్నా తక్కువ సీట్లు, 100 కన్నా తక్కువ ఓట్లు అని బీజేపీని కూడా బహిరంగంగానే అనేశారు. ఇన్నాళ్ళు కొంత జంకేవారు, మరి ఇప్పుడు దాన్ని కూడా బయట పెట్టేశారు. భయపడిపోతున్నారు. టీడీపీ జనసేన బీజేపీ అదిగో పొత్తులో వస్తోంది అనే భయాన్ని కూడా ఆయన ఆవిష్కరించేశారు. అలాగే గత సభల్లో లాగా చెప్పేశారు. ఇక్కడ నిన్న అద్భుతమైన ట్విస్ట్. ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు ఆయన భయాన్ని బయట పెట్టడం, బ్లాక్మెయిల్ రాజకీయం, బేలతనం, ఇవన్నీ ఒక ఎత్తు, పొత్తుల భయం ఒక ఎత్తు, అన్నిటికీ మించి పరాకాష్ట గ్రాఫిక్స్ మాయాజాలం. సో ఈ గ్రాఫిక్స్ మాయాజాలం ముందు రాజమౌళి కూడా చిన్నపోతాడు. నిజంగా అసలు ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కూడా నిన్న సిద్ధం సభా వేదికగా ఆవిష్కృతమైనవన్నీ కూడా బలాదూరం చెప్పచ్చు. ఎందుకంటే మరి చాలా ఆరోపణలు విన్నాం. సో అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి, లేకపోతే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్లో నిష్ణాతుడు, నిపుణుడు అని చెప్పి చేసిన ఆరోపణలన్నీ కూడా అబద్ధమని నెమ్మదిగా ప్రూవ్ అవుతూ 5 ఏళ్లలో వచ్చాయి. అలాగే చాలామంది ఆరోపణలు చేశారు. ఋషికొండని గ్రీన్ మ్యాట్ వేసి కప్పేశారు ఇదంతా అని. చాలామంది అనుకున్నది ఏమిటంటే అతను క్లారిటీగానే ఉన్నాడురా, చాలా గ్యాప్ తర్వాత మనకు అర్థమైంది అని చెప్పేదో సినిమాలో అన్నట్టు. అంటే మొదటి నుంచి కూడా నిష్ణాతులయ్యి అది ఎక్కడ బయటపడుతుందో అందరి మీద నిందలు, ఆరోపణలు చేసిన అంశం నిన్న సిద్ధం సభ వేదికగా కళ్ళ కట్టినట్టు కనిపించింది. ఆ డ్రోన్ షోలు, గ్రీన్ మ్యాట్లు, గ్రాఫిక్ షోలు, గ్రాఫిక్ మాయాజాలం. నిజంగా ఒక రకంగా రాజమౌళి కూడా ఈ గ్రాఫిక్స్ మాయాజాలంతో సిద్ధపడి దాన్ని ఏమంటారంటే చిన్నబోతాడేమో. జనం బాగా వచ్చేశారు అని గ్లోరిఫై చేసి చూపించాలన్న ఇది కూడా స్పష్టంగా నిన్న కనపడింది. రాని జనం వచ్చారన్నట్టు, లేకపోతే ఇదిగో ఇంత సంఖ్యన బలం ఇది అని చెప్పే ప్రయత్నం, జన సమీకరణ, ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి. ఆఖరికి మీడియాని రావద్దన్నారు, రైతులను రావద్దన్నారు, సర్పంచులను రావద్దన్నారు, ఎక్కడికక్కడ అందరినీ కట్టడి చేశారు. సొంత ఫోటోగ్రాఫర్లతో, సొంత విఎఫ్ఎక్స్ టీంతో, సొంత గ్రాఫిక్స్ టీంతో ఒక రకంగా క్లౌడ్ రెప్లికేషన్ అని అంటారు. ఆ క్లౌడ్ రెప్లికేషన్తోనే వాళ్ళు అసలు ఫీడ్ ఇచ్చి అది లైవ్ టెలికాస్ట్ చేయించిన పరిస్థితి నిన్న మనం చూసాం. అంటే
పూర్తి స్థాయిలో నేను అన్నట్టు భయానికి భయం పుట్టిందా, అందరినీ భయపెట్టేవాడే భయపడ్డా అంటే అవుననే సమాధానమే నిన్న సిద్ధం సభా వేదికగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం చూస్తే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. ఈ మధ్యలో డ్రోన్ ఎగరడంతో కంగారు పడైతే ఒక 40 నిమిషాలు పాటలు వేశారు. ఎందుకు ఎగరేస్తున్నారు, ఎవరు ఎగరేస్తున్నారు, దాన్ని కూడా ఆఖరికి లోకేష్ టీం నారా లోకేష్ చేయించాడని చెప్పే ప్రయత్నం చేసినా కూడా అదంతా ఐపాక్దే అని తేలిపోవడంతో గప్చుప్ అయిపోయారు. మొత్తానికైతే ఎందుకు ఈ స్థాయిలో భయం బేలతనం ఆయన ప్రసంగాల్లో కనపడుతోంది. ఇక ఓటమికి ఆయన సిద్ధమైపోయినట్టు ఆఖరికి అదే వీడ్కోలు సభలాగా ఆయన ప్రసంగం తీరు సాగిందా? టీడీపీ, జనసేన, బీజేపీ